ఉద్యమంలో ప్రజల్లో స్ఫూర్తి నింపిన వందే మాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో శుక్రవారం ఉదయం సామూహికంగా వందే మాతర గేయాలాపన చేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కలెక్టరేట్లో వందే మాతర గేయాన్ని ఉద్యోగులు ఆలపించారు. అదనపు కలెక్టర్ నాగేష్, డిఆర్ఓ భుజంగరావు, కలెక్టరేట్ ఏఓ యూనస్, డిఈఓ రాధాకిషన్, డిఆర్డిఓ పిడి శ్రీనివాసరావు, డిపిఓ యాదయ్య, హౌసింగ్ పిడి మాణిక్యం, సైన్స్ అధికారి రాజిరెడ్డి, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. రాసిన తర్వాత 150 సంవత్సరం కాబట్టి ఆ గీతాలాపన మాస్గా సామూహిక గీతాలాపన చేయాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ ఉన్నవి. తెలంగాణ ప్రభుత్వం కూడా అదే కంప్లీట్ చేశారు కాబట్టి మనం ఈరోజు సమావేశం. దాని ప్రకారం వందే మాతరం సంబంధించిన ఆథరైజ్ వర్షన్ అన్నారు. మనం అడాప్ట్ చేసుకుంది మొత్తం 2 స్టాండర్లు ఉన్నాయి. ఈ మొత్తం కూడా 4 స్టాండర్లు ఉన్నాయి. మొత్తం 4 స్టాండర్స్ ఉన్నాయి. 2 స్టాండర్లు మనకు ఈజీగా పాడుతాం. అదే తరహాలో నెక్స్ట్ స్టాండర్స్ ఉంటాయి. పదాలు మాత్రం తేడా ఉంటుంది కాబట్టి ఇది హమ్మింగ్ చేయండి. వీళ్ళ పిల్లలు మొత్తం కూడా ట్రైన్ అయిపోయింది కాబట్టి వాళ్ళు పాడుతుంటారు. అది క్లోజ్ చేసేయండి. కొద్దిగా మీకు అవగాహన కోసం ఇచ్చారు, అది క్లోజ్ చేసేయండి. అయితే పూటకి తీస్తే బాగుంటుంది. అది తీసేసుకోండి. అవసరం ఉంటే అనుకున్న వాళ్ళు ఎవరు ఉంటే హమ్మింగ్ చేద్దాం చూసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.